హరే యత్ర కృష్ణ. యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతి రాక్షసాంతకం. హరే కృష్ణ. నా వాయిస్ అందరికీ వినిపిస్తుందా? వినిపిస్తుంది हरे ప్రభుజీ. कृष्ण प्रभु जी, హరే दंडवत కృష్ణ. प्रणाम। హరే కృష్ణ. దండ దండవత్ ప్రణామం ప్రణాం. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. రామాయణం శ్రీరామచంద్రమూర్తి యొక్క చరితం మనం మూడో భాగంలోకి వచ్చాము. పోయిన వారం ఎక్కడి వరకు చర్చించుకున్నాము గుర్తుందా ఎవరికైనా? హరే కృష్ణ ప్రభు जी, दंडवत प्रणाम। సో హరే కృష్ణ. లాస్ట్ వీక్ దండవత్. మనము 6వ సెక్టర్ 10వ శ్లోకం వరకు చెప్పాము. సో ఈ మనిషి కూడా చెవి కుండలాలు లేకుండా, తలలకి తలగపాగా లేకుండా, కీ కిరీటం లేకుండా, పూలమాలలు, బంగారాభరణాలు లేకుండా ఉండలేరు అని చెప్పేసి. వెరీ గుడ్. సో అయోధ్య వాసులు ఎలా ఉంటారు అనేది ఎగ్జాంపుల్ నేను తీసుకొని చెప్. హరే కృష్ణ. వెరీ గుడ్ మత. చాలా సంతోషం. థ్యాంక్ యూ. సో మనం వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యాన్ని రచించారు. రచించిన తర్వాత ఆ రచించినటువంటి మహాకావ్యాన్ని ఆ, కుశలవుల చేత ఆ, అంతటా కూడా ప్రచారం చేపిస్తున్నారు. వాళ్ళు ప్రచారం చేస్తూ మనము కథలోకి తీసుకెళ్లారు మనల్ని. సో మన రామాయణం కథలో, చరిత్రలో మనము మొట్టమొదట అయోధ్య నగరం ఎలా ఉంది, అయోధ్య నగరం యొక్క వైభవం గురించి తెలుసుకున్నాం. తర్వాత అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి దశరథుడి యొక్క గుణగణాలను తెలుసుకుందాం. ఆయన పరిపాలనలో ప్రజలు ఎంత సంతోషంగా, ఎంత వైభవంగా విరజిల్లుతున్నారో ఆ విషయాల్ని కూడా తెలుసుకున్నాం. అయితే తర్వాత ఒక రాజు అంత గొప్పగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు అంటే ఆ రాజు ఎవరి సాంగత్యంలో ఉన్నారు కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే రాజు ఎప్పుడు కూడా తన స్వంత నిర్ణయాలు తీసుకోరు. రాజు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మంత్రులని అలాగే గురువులని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారనమాట. ఇప్పుడు దశరథ మహారాజు అయోధ్య నగరంలో ఉన్నటువంటి జనాలు ఎవరు కూడా నా అల్పభోగవాన్, తక్కువ భోగాలు అనుభవించకుండా సమృద్ధిగా భోగాలు అనుభవించే స్థితిలో వాళ్ళని పరిపాలిస్తున్నాడంటే ప్రతినిత్యం కూడా ఈ ఆ, దశరథ మహారాజుకి వెన్నంటే ఉంటూ చక్కటి సలహాలు ఇచ్చేటటువంటి మంత్రుల యొక్క పాత్ర కూడా చాలా చాలా ప్రధానమైనటువంటిది. అయితే తర్వాత సర్గలో, 7వ సర్గలో దశరథ మహారాజు గారి యొక్క మంత్రుల గురించి ఉంటుందన్నమాట. వాళ్ళ దశరథ మహారాజుకి ముఖ్యంగా ఆ ఎంతమంది మంత్రులు అంటే 8 మంది మంత్రులు అన్నమాట. వీరు ఎంత చక్కగా రాజ్యాన్ని పరిపాలించారంటే ఆ వారు కేవలం రాజనీతి గురించే కాకుండా వాళ్ళు ఒక గొప్ప సాధకుల్లాగా ఇంద్రియ నిగ్రహంతో ఉండేవారు. అలాగే ఎప్పుడు కూడా ధర్మం తప్పేవారు కాదు. ఓకే, వాళ్ళ సహకారంతో దశరథుడు ఈ సమస్త భూమండలాన్ని, ఇంద్రుడు స్వర్గాన్ని, అమరావతిని ఏ విధంగా పరిపాలిస్తాడో అంత ప్రజారంజకంగా పరిపాలించారనమాట. అది ఆ మంత్రుల యొక్క గొప్పతనం. వాళ్ళలో ఎవరంటే దృష్ట, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మందపాలుడు, అలాగే సుమంత్రుడు. ఈ సుమంత్రుడు అనే మంత్రి ఎవరైతే ఉన్నారో వీరి పాత్ర రామాయణంలో ఇంకా ముఖ్యమైనటువంటిది. ఈయన రాజుకి 8 మంది మంత్రుల్లో, అష్టమంత్రుల్లో ఈ సుమంత్రుడు ఇంకా చాలా ఆంతరంగిక మంత్రి అన్నమాట. ఏదైనా కూడా ఈయన ఆ సలహా ఖచ్చితంగా దశరథ మహారాజు తీసుకుంటారనమాట. ఈ మంత్రులే కాకుండా దశరథ మహారాజు దగ్గర, అంటే వారి యొక్క గురువులు, అంటే ఎవరి దగ్గర అయితే వారు ఏ కార్యాన్ని తలపెట్టాలన్నా కూడా ఎవరి ఆశీర్వచనాలు తీసుకుని వారు మొదలు పెడతారో అలాగే ఆ ఆ, దశరథ మహారాజు యొక్క గురువుల గురించి కూడా మనకు చెప్తారనమాట. వారు ఎవరెవరంటే వశిష్ఠుడు, ఆయన సప్తర్షుల్లో ఒకరు. అలాగే మన దశరథ మహారాజుకి ప్రతినిత్యం కూడా గొప్ప ఆ మార్గదర్శకం చేసేటటువంటి ఆయన. వారితో పాటు వామదేవ మహర్షి, అలాగే జాబాలి మహర్షి అని ఇంకా కొందరు మహర్షులు వీళ్ళంతా ఉండేవారు అనమాట దశరథ మహారాజు దగ్గర. అయితే వీళ్ళ మంత్రుల యొక్క పాత్ర ఏదైతే ఉందో మన అయోధ్య నగరంలో వాళ్ళు చాలా చక్కటి పాత్ర పోషించేవాళ్ళు. ఎందుకంటే మంత్రికి రాజు తర్వాత రాజంతటి గౌరవం పొందేటటువంటి వ్యక్తి మంత్రి. ఏ, ఆ మంత్రి కనుక అధర్మంగా ఉంటే రాజ్యం మళ్ళీ అల్లకల్లోలం అయిపోతుంది. ఈ మంత్రుల గురించి ఏమని చెప్తారంటే వీరికి ఒక మంత్రికి, మామూలు మంత్రి కంటే కూడా గొప్ప లక్షణాలు ఉండేవంట.
ఆ, ఇంగితాజ్ఞత, నీతి శాస్త్ర కోవిదులు, నిష్పక్షపాత బుద్ధి, స్థిత స్మితపూర్వ భాషణ. అంటే వీళ్ళు ఎంత నేర్పుతూ ఉండేవారంట అంటే ఒక మనిషి ఆయన యొక్క ముఖ ముఖ కవలికలను బట్టి ఆయన మనసులో ఏం ఆలోచిస్తున్నాడో చెప్పేటంత నేర్పు ఉండేదంట వీళ్ళకి. అలాగే సమస్త నీతి శాస్త్రాల జ్ఞానం ఉండేది. ఎక్కడైనా కూడా పక్షపాతం లేకుండా నా వారా పరాయి వారా, నా వారైతే ఒక విధంగా మాట్లాడతా, పరాయి వారైతే ఇంకొక విధంగా మాట్లాడతా అనేటటువంటి పక్షపాత బుద్ధి లేకుండా ఎవరైనా సరే నిష్పక్షపాతంగా వీరు వారిని ఆ, నిష్పక్షపాతంగా ఏదైనా శిక్షలు అమలు చేయాలన్నా కూడా, ఏదైనా తీర్పు ఇవ్వాలన్నా కూడా అలాగ నిష్పక్షపాతంగా ఇచ్చేవారంట. ఎప్పుడు కూడా చక్కటి చిరునవ్వుతో అందరినీ పలకరించేవారంట. అలాగే రాజ్యానికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా గుప్తంగా చాలా నమ్మకంగా ఉంచేవారు. వీళ్ళు ఈ మంత్రులు దశరథ మహారాజ్ దగ్గర ఉన్నంత కాలం ఆ ఆ, ఈ అయోధ్య నగరంలో ఎప్పుడు కూడా దొంగతనాలు, అలాగే దుశ్చర్యలు, వ్యభిచారం లాంటి ఘోర కృత్యాలు, అలాగే అబద్ధం చెప్పేటటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఆ నగరంలో ఉండేవారు కారంట. అంత గొప్పగా దశరథ మహారాజు పరిపాలన సాగేది. వారు పరిపాలిస్తుంటే వారికి సలహాదారులుగా ఎప్పుడు ఈ మంత్రులు దశరథ మహారాజుకు ఒక భుజస్కంధాల్లాగా వీళ్ళు వీళ్ళు ప్రవర్తిస్తుండేవారు అనమాట. అలాగే వీళ్ళు ఆ, ఎప్పుడు కూడా దశరథ మహారాజు యొక్క కోశాగారం రాజ్యాన్ని సస్యశ్యామలంగా సమృద్ధిగా పరిపాలించాలి అంటే రాజు దగ్గర సరైనటువంటి ధనం ఉండాలి. దశరథ మహారాజు యొక్క కోశాగారాన్ని ఆయన వీళ్ళంతా కూడా చక్కగా చూసుకుంటూ ఉండేవారు అనమాట. అలాగే వీరి గురించి ఏమని చెప్తారంటే, గొప్ప విషయం ఏమని చెప్తారంటే, కుశల వ్యవహారేషు సుహృదౌ పరీక్షితాః ప్రాప్తకాలం తు తే దండం ధారయోయ స ద్వేషిపి. ఒకవేళ గనక ఏదైనా విషయంలో వాళ్ళ సొంత కుమారులే గనక పొరపాటు చేస్తే, నా కొడుకు అనేటటువంటి ఆప్యాయత అనుబంధం కూడా పక్కన పెట్టేసేసి ఏ శిక్ష విధించాలో ఆ శిక్ష విధించేవారంట. అది దశరథ మహారాజ్ దగ్గర ఉన్నటువంటి మంత్రుల యొక్క గొప్పతనం. అయితే ఇప్పుడు ఆ, ఇంత గొప్ప మంత్రి పరివారం తోటి, ఇంత గొప్ప కులగురువులతోటి అయోధ్య నగరం చాలా అద్భుతంగా వర్ధిల్లుతుంది, దినదిన అభివృద్ధిగా ఆ, ఇంకా ఇంకా ఎదుగుతూ ఉంది. కానీ ఇంత అభివృద్ధి చెందుతున్నా కూడా దశరథ మహారాజుకి ఒక బాధ బెంగ పట్టుకుందనమాట. ఏంటి అంటే ఆయనకి పాపం పుత్రులు లేరు. పుత్రులు లేరనేటటువంటి బాధ ఆయనకి రోజు రోజుకి ఆయన్ని దహించేస్తుంది. ఎంత సంపద ఉన్నా కూడా ఆ అంటే అంత ఇప్పుడు ఒక రాజు అనుకోండి, మన శాస్త్రాల్లో కంపల్సరీ మనకి సంతానం ఉండాలంటే ఆ కంపల్సరీ అని ఏం చెప్పలేదు, ఉంటే బాగుంటుంది. ఓకే, రాజుకి మాత్రం ఉండాలి అని చెప్పారు. ఎందుకు అంటే తన తర్వాత మళ్ళీ రాజ్యాన్ని పరిపాలించేది ఎవరు, తన తర్వాత మళ్ళీ ఎవరు రాజ్యాభిషేకం ఆ, చేసుకొని రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు, ఆ పరిపాలించాలంటే ఎవరో సంతానం ఉండాలి. కాబట్టి రాజుకి ఎప్పుడు దశరథ మహారాజుకి ఎప్పుడు దిగులుగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఆయన ఎంత ఐశ్వర్యం అనుభవించినా కూడా సంతానం లేదు కాబట్టి ఆయన దిగులుగా ఉండేవారు. ఆయనకి ఏమనిపించిందంటే సంతానం గురించి ఒక గొప్ప యాగాన్ని చేద్దాం, చేసి సంతానం కావాలి అనేటటువంటి సంకల్పంతో యాగం చేసి సంతానం ప్రాప్తించుకుందాం అనేటటువంటి ఒక ఆలోచన కలిగిందనమాట. అది ఏంటి అంటే ఆయన అశ్వమేధ యాగం చేస్తే ఆ సంతానం కలుగుతుంది అనేటటువంటి ఆశతోటి ఆయన తన కులగురు మంత్రులు అలాగే కులగురువులని సంప్రదించడం జరిగింది. నేను ఇలాగా ప్రాప్తి గురించి అశ్వమేధ యాగం చేద్దాం అనుకుంటున్నానని చెప్పగానే వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. చక్కగా ఆ చేద్దాం రాజా అని చెప్పేసి, మీ చేత మేము చేపిస్తామని చెప్పేసి, సంతాన వేదన మమ లాలప్యమానస్య పుత్రార్ పుత్రార్తనాశివై సుఖం తదర్థం హయమేధేన యక్ష్యమితి మతిర్మమ. పుత్రుడి కోసం పరితపిస్తున్న నాకు ఎక్కడా సుఖం కలగడం లేదు, అందుకే నేను అశ్వమేధ యాగం చేయాలని నిశ్చయించుకున్నాను అనగానే రాజులు
సంకల్పాన్ని విన్న విద్వాంసులు, బ్రాహ్మణులు చాలా బాగుంది అని చెప్పేసి వారు కూడా ప్రశంసించారు. ఎందుకంటే వారు కూడా కోరుకుంటున్నారు, ఇంత గొప్ప మహారాజు తర్వాత మళ్ళీ మమ్మల్ని ఎవరు పరిపాలిస్తారు, ఆ తర్వాత పరిపాలించేటటువంటి వారు కూడా రాజు యొక్క కుమారుడు, ఈ రాజు యొక్క లక్షణములు పొంది ఉంటే చాలా బాగుంటుంది అనేటటువంటి ఆశతో వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇంకా రాజుకి ఆలోచన, దశరథ మహారాజుకి ఆలోచన రావడమే తరువాయి ఇంకా ఈ యాగానికి సన్నాహాలు మొదలు పెట్టారనమాట. ఆ అయోధ్య నగరము ఆ, ఎక్కడుంది అయోధ్య నగరం చెప్పండి? ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు ప్రెసెంట్ సరస్వతి నది తీరం. ఓకే, సరయూ నది తీరంలో ఉందన్నమాట. ఓకే, అయోధ్య నగరము సరయూ నది తీరంలో ఉంది. ఈ సరయూ నది తీరం దగ్గర ఒక చక్కటి శాస్త్రాన్ని అనుసరిస్తూ ఒక గొప్ప యాగశాల నిర్మించారు. నిర్మించిన తర్వాత ఇప్పుడు యజ్ఞం జరగాలి అంటే ఆ యజ్ఞానికి ఎలాంటి ఆటంకం కలగకూడదు. ఆటంకం కలిగితే గనక ఎవరైతే యజమాని ఉన్నారో వారికి దుష్ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఆ యజ్ఞము చాలా నిరంతర మన ఎలాంటి ఆటంకం రాకుండా నిర్విరామంగా జరగాలి అన్నమాట. అంటే ఎంత కాలం అయితే యజ్ఞం చేయాలని యజ్ఞం పూర్తి అవుతుందో అంతకాలం వరకు నిర్విరామంగా జరుగుతూనే ఉండాలన్నమాట. అయితే మన దశరథ మహారాజు ఏం చెప్పారు అంటే, మనం యాగం చేస్తున్నప్పుడు ఏ చిన్న పొరపాట్లు కూడా జరగకూడదు. ఏ రాక్షసులు ఎవరొచ్చి కూడా మన ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఎక్కడా పొరపాటు జరగకుండా ఏ రాక్షసుడు కూడా వచ్చి దీన్ని ఏ రాక్షసుడు కూడా వచ్చి అడ్డుపడకుండా ఉండే విధంగా మనము ఈ యాగం చెయ్యాలి అని చెప్పేసి తన పరివారం మొత్తానికి కూడా ఒక పరివారానికి మొత్తానికి కూడా ఆయన ఆజ్ఞాపించారనమాట. వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఏమన్నా అనుమానం వచ్చిందంటే దాన్ని వెంటనే నివృత్తి చేసేసి యాగం నిర్విరామంగా జరిగే విధంగా వాళ్ళందరూ కూడా ఉండాలని దశరథ మహారాజు అందరికీ కూడా సూచనలు ఇచ్చారనమాట. ఈ మాట విన్నటువంటి రాణులు ఎవరైతే ఉన్నారో కౌసల్య, సుమిత్ర, కైకేలు వీరంతా కూడా చాలా ఆనందించారు. ఓకే, ఇంకా యాగం మొదలవుతుంది అనంటే చాలా నియమాలు ఉన్నాయన్నమాట. యాగం విఘ్నం లేకుండా పూర్తి కావడానికి చాలా శాంతి ప్రక్రియలు, అలాగే శాస్త్రోక్తంగా జరగాలి, ఎలాంటి లోపాలు లేకుండా జరగాలి. అలా జరిగితేనే సత్ఫలితాన్ని ఇస్తుంది. అందు గురించనే అలా ఎలా జరగాలి అంటే, ఇది కేవలం దశరథ మహారాజు యాగాన్ని తలపెట్టాడు, ఆయన ఇలా జరగాలి అని అనుకున్నాడు అని అనుకుంటే అని కేవలం అక్కడి వరకే మనం ఆలోచిస్తే మనం తెలుసుకునేది ఏముండదు. మనం కూడా ఏదైనా మన వృద్ధి గురించి ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టామనుకోండి, ఏదైనా గొప్ప క్రతువు తలపెట్టామనుకోండి, అది ఎంత నిష్ఠతోటి చెయ్యాలి, అలాగే ఆ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలని దశరథ మహారాజు గురించి ఈ సర్గలో, రామాయణంలోని ఈ సర్గలో తెలుసుకోవాలన్నమాట. మనం ఇంట్లో ఏదైనా కార్యక్రమాన్ని మొదలు పెట్టామనుకోండి, మొదలుపెట్టినప్పటి నుండి ఆ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు అంటే ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత, అంటే సనాతన ధర్మంలో మనము సుఖం సమృద్ధి పొందాలి అంటే ఎన్నో కర్మలు చెప్పారు, ఎన్నో యజ్ఞాలు, వ్రతాలు, నోములు ఇవన్నీ చెప్పారు. వాటిని మనం చేయాలని సంకల్పించినప్పుడు దాంట్లో ఏదైనా తప్పు జరిగిందనుకోండి, మళ్ళీ ఆ దుష్ఫలితాలు మనము అనుభవించాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి ఏం జరిగింది అంటే, ఆ దితి ఎవరు? కశ్యపుని యొక్క భార్య ప్రభుజీ. భార్య. ఓకే, దితి అంటే రాక్షసుల యొక్క తల్లి. ఆవిడ ఇంద్రుణ్ణి జయించేటటువంటి కుమారుణ్ణి కందామని చెప్పేసి ఆవిడ ఒక వ్రతం పట్టుకుందనమాట. అయితే ఇంద్రుడికి భయం, ఒకవేళ ఆవిడ గనక సంతానం కలిగితే ఆవిడ ఆ వ్రతాన్ని నోముకోవడానికి కూడా కశ్యప మహర్షి ఆవిడకి చెప్పారనమాట. ఏ వ్రతం నోముకుంటే ఇంద్రుని జయించేటటువంటి కొడుకు పుడతాడని చెప్పేసి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఆవిడ తెలుసుకుంది, ఆ నియమాలు నిబంధనలు అన్ని తెలుసుకుని అవి పాటిస్తూ ఆవిడ ఆ వ్రతాన్ని
చే- చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇంద్రుడికి భయం. ఒకవేళ గనక ఇంద్రుడికి ఆవిడ వరుసకి పిన్ అవుతుంది, తల్లి యొక్క చెల్లె, వాళ్ళ నాన్నగారి రెండో భార్య కాబట్టి పిన్ అవుతుంది. ఆయన తెలుసుకున్నాడు ఈవిడకి సంతానం కలిగితే వాడు నాకే ముప్పు అని చెప్పేసి ఆయన తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, దితి దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు వ్రతం చేస్తున్నారు కదా, నేను మీకు సేవ చేస్తాను, శుశ్రూష చేసుకుంటాను, మీకు ఎన్నో అవసరం వస్తుంటాయి కదా, అవన్నీ నేను సమకూర్చి పెడతాను, కాబట్టి నాకు దయచేసి సేవ ఇవ్వండి అని చెప్పేసి అంటుందన్నమాట. ఆవిడ ఆ ఆ ఇంద్రుడు అన్నటువంటి మాటలు నమ్మేసి సరే అని చెప్పేసి ఆవిడ ఆయనకి సేవ ఇవ్వడం జరిగింది. ఆ ఇంద్రుడు ఆవిడ్ని సేవిస్తూ ఆవిడకి ఏం కావాలో అవన్నీ తెచ్చిపెడుతూ ఒక కంట కనిపెట్టుకుంటూ ఉంటున్నాడు అనమాట. ఆవిడ నిష్ఠగా ఉన్నంత కాలం ఇంద్రుడు ఏం చేయలేడు. ఆవిడ ఓ రోజు వ్రతం అయిపోకముందే, ఈ వ్రత దినాలలోనే ఒక రోజు ఆవిడ తల ఆరబెట్టుకొని ఆ, మధ్యాహ్నం పూట అంటే వెంట్రుకల్ని ముడేసుకోకుండా మధ్యాహ్నం పూట ఆవిడ ఇంటి గుమ్మం ముందో ఎక్కడో కూర్చొని ఉంటుందన్నమాట. అది చాలా అశౌచం. స్త్రీలు ఎప్పుడు కూడా అలా కూర్చోకూడదు అనమాట. తల ముడి వేసుకోకుండా స్త్రీలు కూర్చోకూడదు. ఆ చిన్నపాటి అశౌచాన్ని కారణంగా పెట్టుకొని ఇంద్రుడు దితి యొక్క గర్భంలోకి ప్రవేశించి తన యొక్క వజ్రాయుధం తోటి తన గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని ఆ ముక్కలు ముక్కల కింద చేసేసాడు అనమాట. వాళ్ళందరూ ఆ మనల్ని చంపేస్తున్నారు, మరుతా మమ్మల్ని చంపేస్తున్నాడు అని ఆవిడ గోల పెట్టడం జరిగింది. ఆవిడకి అర్థమైపోయింది, ఇంకా నా గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని ఇంద్రుడు ముక్కల కింద చేసేసాడని చెప్పేసి. ఇంకా ఆవిడ ఇక వ్రతభంగం అయిపోయింది, ఆవిడ సంకల్పం కూడా భంగం అయిపోయింది. సో అలాగా నోములు వ్రతాలు చేసేటప్పుడు చాలా నియమ నిష్టలతోని చెయ్యాలి అన్నమాట. తర్వాత ఇంద్రుడు ఆవిడకి పిండాన్ని విచ్ఛిన్నం చేసినందుకు వారికి మళ్ళా ఒక దేవతా స్థాయిని అందించాడు. వారినే మరుత్తులు అంటారనమాట. వీరు పంచభూతాలకి సేవ చేస్తూ ఉంటారనమాట. సో ఈ మరుద్గణాలని ఇంద్రుడు తన పరివారంలో పెట్టుకున్నాడు. అది వేరు. అంటే ఇంద్రుని జయించేటటువంటి కొడుకు గురించి వరదం చేస్తే చిన్న లోపం వల్ల ఇంద్రుడికి సేవ చేసే వాళ్ళు పుట్టాల్సి వచ్చింది. అలాగే మనం సంకల్పించుకున్నటువంటి ఆ సంకల్పం ఏదైతే ఉందో అది వికల్పం అయిపోయి దుష్ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ వ్రతాలు, నోములు, యజ్ఞయాగాది కథలు చేయాలని తలపెట్టినప్పుడు వాటిని సక్రమంగా చేయకపోతే. సో అందు గురించనే దశరథ మహారాజు చాలా చాలా జాగ్రత్తగా అందరికీ సూచనలు ఇచ్చారు, అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు ఇంత గొప్ప వ్రతాన్ని, ఇంత గొప్ప యజ్ఞాన్ని చెయ్యాలి అంటే ఆ దక్షత ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి వల్లనే అవుతుంది, సామాన్యుల వల్ల కాదు. ఎందుకు అంటే మనం ఏదైనా ఆ, చేపట్టడం చేపట్టాలి అని అనుకున్నాం అనుకోండి, చేయాలి అని అనుకున్నాం అనుకోండి, ఎవరి ఆధ్వర్యంలో అది నిర్వహించబడుతుందో వారి యొక్క అనుష్ఠాన బలం వల్ల కూడా అది సిద్ధిస్తుంది. ఎవరు పడితే వాళ్ళు సరైనటువంటి అనుష్ఠాన బలం లేనటువంటి వాళ్ళు నేను చేస్తాను అని చెప్పేసి ముందుకొచ్చి చేయడం మొదలు పెడితే కొంత మేరకు ఉంటుందేమో కానీ సరైనటువంటి అనుష్ఠాన బలం లేకపోతే అది ఎక్కువ కాలం నిలదొక్కుకోదు అనమాట. అనుష్ఠాన బలం అంటే ఇప్పుడు మనం అందరం సాధన చేస్తున్నాం, జపం చేస్తున్నాము, అలాగే స్వాధ్యాయం చేస్తున్నాము, గ్రంథ పఠనం చేస్తున్నాము, సత్సంగతం చేస్తున్నాము. వీటిని మనము ఎంత మనస్ఫూర్తిగా ఏకాగ్రతతోని విశుద్ధ చిత్తంగా పాటిస్తే అంత మన అనుష్ఠాన బలం పెరుగుతుందన్నమాట. అనుష్ఠానం అంటే మనం చేసేటటువంటి సాధనని అనుష్ఠానం అంటారనమాట. సంస్కృతంలో చేసేటటువంటి సాధనకి అనుష్ఠానం అని పేరు. ఓకే. ఈ అనుష్ఠానాన్ని ఇష్టంగా చేస్తే ఎంతటి కష్టమైనా కూడా తొలగిపోతుంది అనమాట. సో అంత గొప్ప అనుష్ఠాన బలం ఉన్నటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో జరగాలి. ఇప్పుడు అంత గొప్ప వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి గురించి దశరథ మహారాజుకి సుమంత్రుడు చెప్తాడనమాట. రామాయణంలో మనకి 9వ సర్గలో సుమంత్రుడు ఒక గొప్ప వృత్తాంతాన్ని చెప్తాడు. అయ్యా దశరథ మహారాజా, మీరు ఇంత గొప్ప యజ్ఞాన్ని చేయడానికి
తలచారు. నేను మీకు ఒక వృత్తాంతాన్ని చెప్తాను. ఈ యజ్ఞము గురించినటువంటి విశేషాలు నాకు ఇంతకు ముందే తెలుసు. కృతయుగంలో సనత్ కుమారుడు యజ్ఞాన్ని జరిపించినప్పుడు ఒక విషయం చెప్పారు. ఏమని అంటే, త్రేతాయుగంలో దశరథ మహారాజు కూడా ఈ యజ్ఞాన్ని జరిపిస్తారు. జరిపించి వారికి శాంత అనే కుమార్తె పుడుతుంది. అలాగే నలుగురు కుమారులు కూడా పుడతారు. ఈ యజ్ఞం ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే, ఋష్యశృంగ మహర్షి అనేటటువంటి ఒక గొప్ప మహర్షి తపోధనుడి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది అని నేను పూర్వము సనత్ కుమారుని యొక్క ఆ సనత్ కుమారుడు చెప్పినటువంటి విషయం నాకు తెలుసు అని చెప్పేసి ఈ సుమంత్రుడు దశరథ మహారాజుకి ఆ కార్యం మొదలు పెట్టే ముందే ఒక చక్కటి ఉత్సాహాన్ని ఇస్తాడనమాట. ఏదైనా మనం కార్యం మొదలు పెట్టామనుకోండి, మీరేం చేస్తారు మీ మొహం అన్నామనుకోండి, చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందా? అసలు రాదు. చేసే శక్తి ఉన్నా, చేసే వాతావరణం ఉన్నా, చేసే డబ్బున్నా కూడా అబ్బా ఎందుకులే అందరు ఇట్లా తిడుతున్నారని చెప్పేసి మనం ముందడుగు వేయలేం. అయితే అది ఈ దశరథుడి యొక్క మంత్రుల యొక్క గొప్పతనం. ఒక మనిషిని ఉత్తేజపరచడానికి ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలో వారికి చాలా గొప్ప నేర్పు ఉందన్నమాట. దశరథ మహారాజు ఎప్పుడైతే సంకల్పించుకున్నాడో, ఎప్పుడైతే ఇంకా యజ్ఞం చెయ్యాలి అనే దృఢ సంకల్పంతో యజ్ఞ సన్నాహాలన్నీ చేసి యాగశాల అవన్నీ నిర్మింపజేశాడో, అప్పుడు సుమంత్రుడు చెప్పాడనమాట, అయ్యా నాకు పూర్వం సనత్ కుమారుడి వల్ల గొప్ప విషయం తెలిసింది. మీరు చేయబోయేటటువంటి యజ్ఞం ఇది ఖచ్చితంగా ఆ సఫలమవుతుంది, మీకు సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పాడు. ఇది ఋష్యశృంగ మహర్షి యొక్క ఆధ్వర్యంలో జరగాలి అని చెప్పాడనమాట. ఆయనైతేనే చేయగలడు అని చెప్పాడనమాట. ఈ ఋష్యశృంగ మహర్షి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదనమాట. ఈయన గొప్ప బ్రహ్మచర్య దీక్ష పాటిస్తున్నటువంటి మహర్షి. ఓకే, ఈయన ఈ ఋష్యశృంగ మహర్షి తండ్రి పేరు ఏం పేరంటే విడంబకుడు. ఈ విడంబక మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క కుమారుడు ఈ ఋష్యశృంగ మహర్షి. హరే కృష్ణ ప్రభుజీ. విభాండకుడు. విభాండకుడు. థ్యాంక్ యూ ప్రభు. విభాండకుడు. సో ఈ విభాండకుడు కి కొడుకు ఋష్యశృంగ మహర్షి. సుమంతుడు ఏం చెప్తాడంటే, మన అంగదేశంలో రోమపాదుడు అనే మహర్షి మన రాజు ఉన్నారు. ఆయన చేసినటువంటి ఒక తప్పు వల్ల ఆ రాజ్యం మొత్తం క్షామాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ రాజ్యంలో క్షామం పోయి మళ్ళీ అంతా సస్యశ్యామలం కావాలి అంటే ఒక గొప్ప వ్యక్తి రావాలి ఆ రాజ్యంలోకి. అప్పుడు ఆ రోమపాద మహారాజు ఈ ఋష్యశృంగిని వాళ్ళ రాజ్యానికి తీసుకురావడం జరిగింది. తీసుకురాగానే అప్పుడు వాళ్ళ రాజ్యం సమృద్ధిగా సస్యశ్యామలం అయిపోయిందని చెప్పేసి సుమంత్రుడు దశరథుడితో చెప్తాడనమాట. చెప్పగానే దశరథుడికి ఒక సందేహం కలుగుతుంది. అదేంటి అలాగా అంత గొప్ప తపోధనుడు, బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నటువంటి ఆ ఋష్యశృంగ మహర్షి ఈ రోమపాద మహారాజు యొక్క రాజ్యానికి, అంగదేశానికి ఎలా వచ్చారు అని చెప్పేసి అడుగుతాడు. అడగానే అప్పుడు సుమంత్రుడు చెప్తాడనమాట ఈ ఋష్యశృంగుడు ఎలా వచ్చాడని చెప్పి. ఈ ఋష్యశృంగుడు యొక్క జననం కూడా చాలా విచిత్రంగా జరుగుతుంది. వారి తండ్రి గారైనటువంటి విభాండక మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా గొప్ప తపస్సు చేసేవారు అనమాట. ఎవరైనా గొప్ప తపస్సు చేస్తే మొదట భయపడేవారు ఎవరంటే ఇంద్రుడు. ఇంద్రుడికి చాలా భయం వేసింది, చాలా గొప్ప తపస్సు చేస్తున్నాడు, ఈయన తపస్సు చేసి గొప్ప శక్తులు పొందితే నా పదవికి ఎక్కడ ముప్పు ఉంటుందో అని చెప్పేసి ఇంద్రుడు ఈ విభాండక మహర్షిని యొక్క తపస్సుని భంగం చేయాలని చెప్పేసి ఆయన ఊర్వశిని పంపిస్తాడనమాట. నువ్వు వెళ్ళి ఆయన తపస్సుని భంగం చేయని చెప్పేసి. ఆవిడ ఈయన తపస్సు భంగం చేయాలంటే ఆయన బ్రహ్మచర్య దీక్ష నుండి ఆయన పడగొట్టేయాలి. ఈవిడ వెళ్తుంది, ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన తపస్సు నుండి బహిర్ముఖుని చేస్తుంది, కానీ ఆయనతోని సంగమించే విధంగా ఆవిడ చేయలేదన్నమాట. అంత ఆవిడకి పడిపోడు అనమాట. కానీ తపస్సు అయితే భంగం అవుతుంది. అయితే ఎప్పుడైతే ఈ ఊర్వశి చేసినటువంటి కొన్ని వికృత్యాల వల్ల
అతని శరీరంలో నుండి ఈ ఊర్వశి ఆయన్ని ఏం కోరుకుంటుంది అంటే, నీ వల్ల నేను ఒక పుత్ర సంతానం పొందాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి ఆవిడ అంటుంది అనమాట. ఆయన ఏమంటాడంటే, నేను శారీరకంగా కలువను, కానీ నా వల్ల నువ్వు సంతానం పొందాలనుకుంటున్నావు కాబట్టి నా యొక్క శుక్రాన్ని నీకు ఇచ్చేస్తాను, వీర్యాన్ని నీకు ఇచ్చేస్తాను, నువ్వే నీ గర్భంలోకి ప్రవేశింపజేసుకొని సంతానానికి అని చెప్పేసి ఆయన అంటాడనమాట. అనగానే ఈవిడేమంటుంది, ఈవిడకి అది ఇష్టం లేదు. ఈవిడ సంతానాన్ని మోయాలని ఆవిడ కాంక్ష లేదు. ఆవిడ కేవలం ఆయనే తపోభంగాన్ని చేయాలని చెప్పేసి. ఎలాగో ఆయన తపం భంగమైంది కాబట్టి ఆయన ఆవిడకి ఇచ్చినటువంటి ఆ వీర్యాన్ని ఆవిడ ఏం చేస్తుందంటే ఒక నదిలో వదిలిపెడుతుంది. దాన్ని ఒక జింక సేవించడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ జింక ఈ విభండక మహర్షి యొక్క వీర్యాన్ని సేవిస్తుందో ఆ జింక గర్భంలో ఒక మానవుడు పిండంగా తయారై జన్మించడం జరుగుతుంది అనమాట. ఆ జన్మించినటువంటి పిల్లవాడే ఋష్యశృంగుడు అనమాట. ఆయనకి ఋష్యశృంగుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఆయన ఒక ఋషి, ఆయన నెత్తి మీద ఒక శృంగం ఉండేదనమాట, జింక యొక్క కొమ్ము ఉండేదనమాట. అందు గురించనే ఆయనకి ఋష్యశృంగుడు అని నామకరణం జరిగింది. ఈ ఋష్యశృంగుడు ఎప్పుడు కూడా విభాండక మహర్షి యొక్క మన ఆశ్రమంలోనే ఉంటూ ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఆ ఋష్యశృంగుడికి తన తండ్రి తప్ప ఇంకొక పురుషుణ్ణి గాని స్త్రీని గాని చూసినటువంటి దాఖలాలే లేవన్నమాట. అంత బ్రహ్మచర్య నిష్ఠతోటి విభండక మహర్షి యొక్క ఆశ్రమంలోనే ఉంటూ ఉండేవాడు. తపస్సు చేసుకోవడం, నాన్నగారికి సేవ చేయడం, ఇదే ఆయన దినచర్య. ఇప్పుడు ఈ ఋష్యశృంగుడిని రోమపాద మహారాజు తన రాజ్యంలోకి తీసుకురావాలంటే ఎలాగా అని చెప్పేసి ఆ రోమపాద మహారాజు తన యొక్క మంత్రులను సంప్రదిస్తాడు. వారు ఏం చెప్తారంటే, అయ్యా, ఆయన్ని తీసుకురావడానికి మనం ఒక ప్రణాళిక వేద్దామని చెప్పేసి రాజుగారి దగ్గర ఉన్నటువంటి కొందరు అంతఃపుర కాంతలు ఎవరైతే ఉంటారో, నృత్యం అవన్నీ చేస్తుంటారో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మీరు వెళ్ళి ఋష్యశృంగ మహర్షికి ఏదో ఒక విధంగా ప్రలోభ పెట్టి ఆయన్ని మీ వెంట తీసుకొని రండి అని చెప్పేసి ఆయన వారికి ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు భయపడతారు మొదట, ఎందుకంటే విభాండక మహర్షి కనుక తెలిస్తే ఆయన శపిస్తాడని చెప్పేసి. కానీ రాజు వీళ్ళంతా కూడా ఏదో ఒక విధంగా మీరు ఒక గొప్ప కార్యాన్ని గురించి వెళ్తున్నారు, మంచి పని గురించి వెళ్తున్నారని వారికి చక్కటి ఉత్సాహాన్ని ఇచ్చి పంపిస్తారు. వీళ్ళు కూడా ఈ విభాండక మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆ ఆశ్రమానికి దగ్గరలే కొన్ని విడిది గృహాలు ఏర్పరచుకొని ఈ ఋష్యశృంగ మహర్షి యొక్క కదలికలన్నీ గమనిస్తూ ఉంటారు ఆయనకి తెలియకుండా. ఒకానొక రోజు ఈ విభాండక మహర్షి లేనటువంటి సమయాన్ని చూసి వీరు ఋష్యశృంగ మహర్షి దృష్టిలో పడడానికి ఆశ్రమం దగ్గరికి వస్తారు. ఈ ఋష్యశృంగ మహర్షి వాళ్ళని చూడంగానే ఆయన జీవితంలో మొట్టమొదటిసారి ఇంకొక మనిషిని చూస్తున్నాడు. దాంట్లో స్త్రీలను చూస్తున్నాడు. ఆయనకు చాలా ఆశ్చర్యం కలిగింది. వీళ్ళేంటి ఇలా ఉన్నారు, నాలాగా గడ్డం లేకుండా, ఇలా లేకుండా, వీళ్ళు చాలా చాలా కోమలంగా, చాలా మృదువుగా, ఇంత బాగున్నారు ఏంటి అని చెప్పేసి వారికి మీరు ఏ లోకం నుండి వచ్చారని చెప్పేసి వాళ్ళని అడగడం జరుగుతుంది. వాళ్ళు ఈయనతోటి కొద్దిసేపు చక్కగా మాట్లాడి వీళ్ళ శరీరాన్ని ఆయన శరీరానికి తగిలించగానే ఎప్పుడు కూడా ఆయన ఇంకొక స్త్రీ స్పర్శ తగిలిందే లేదు. ఆయనకి చాలా అద్భుతంగా అనిపించింది. కొద్దిసేపు ఆయనతో ఉండి వీళ్ళు ఇంకా ఎక్కువసేపు ఉండలేకపోయారు. ఎందుకంటే మళ్ళీ విభాండక మహర్షి వస్తే మళ్ళీ పెద్ద సమస్య ఏర్పడుతుంది, శపిస్తాడని చెప్పేసి భయపడి కొద్దిసేపు ఆయనతో సమయాన్ని గడిపి మేము ఇంకా వెళ్ళిపోతాం, మా లోకానికి, మా ఆశ్రమానికి మేము వెళ్ళిపోతాం అనగానే, మీరు ఎక్కడ ఉంటారు ఈ అడవిలో అంటే, మేము పలానా చోటు ఉంటాం, మీకు మమ్మల్ని కలవాలంటే మా దగ్గరికి రండి అని చెప్పి ఆయనని చెప్తారన్నమాట. చెప్పగానే ఇక వీళ్ళు వెళ్ళిపోగానే ఈ ఋష్యశృంగ మహర్షికి మాత్రం వాళ్ళు వెళ్ళిపోయినా సరే వాళ్ళ యొక్క ధ్యాసే ఉంటుంది. అరే, వాళ్ళు అంత బాగున్నారు, ఎప్పుడు చూడలేదు, చక్కటి స్పర్శ కలిగింది, చక్కటి సువాసనలు వచ్చే వాళ్ళ శరీరం నుండి, ఈయనకి ధ్యాస మొత్తం అదే ఉంటుంది. ఇంకా మరుసటి రోజు వాళ్ళ నాన్నగారు అరణ్యంలోకి వెళ్ళగానే ఈయన వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళిపోగానే వాళ్ళు ఈయనతోని చక్కగా మాట్లాడి, ఈయనకి ఎప్పుడు తినని ఈయన అడవిలో ఉండి కేవలం కందమూలాలు, పళ్ళు ఇవే తినేవాడు. కానీ వీళ్ళు చక్కగా నేతితో తయారు చేసినటువంటి లడ్డూలు, చక్కటి రుచికరమైనటువంటి తీపి పదార్థాలు ఇవన్నీ పెట్టి ఫస్ట్ మనిషి పడిపోవడానికి కారణం ఏదైతే ఉంటుందో దాన్ని ఆయనకి రుచి చూపిస్తాడనమాట. జిహ్వానికి లేనిపోని రుచులన్నీ కూడా చూపిస్తారు. చూపియగానే ఇంకా జిహ్వం ఎప్పుడైతే జిహ్వ చాపల్యాన్ని తీర్చుకోవడానికి మనిషి
పడిపోతాడో ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మిగతా వాటిలో కూడా పడిపోతాడు అనమాట. ఈ ఋష్యశృంగ మహర్షిని వాళ్ళు ఆ విధంగా ప్రలోభపెట్టి వారి వెంట మీరు ఇంకా మా రాజ్యానికి రండి, మా రాజ్యంలో ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి అని చెప్పేసి మెల్లగా తీసుకెళ్తారనమాట. అయితే ఇక్కడ మనకు ఒక అనుమానం రావచ్చు, ఒక క్వశ్చన్ రావచ్చు, ప్రశ్న రావచ్చు. అదేంటండి, అంత గొప్ప మహర్షి కదా విభండక మహర్షి, అలాగే తమ కుమారుడు కూడా అంత బ్రహ్మచర్యాన్ని పాటించారు కదా, వాళ్ళేంటి అంత ఆ ఆ మాత్రం మన ఇంద్రియ సుఖాలకి పడిపోయారా అంటే, ఎప్పుడైతే ఒక గొప్ప కార్యం జరగాలో, ఒక గొప్ప ఆ లీల జరగాలో భగవంతుడు గొప్ప వ్యక్తులని ఆ విధంగా ప్రేరేపిస్తాడనమాట. విభండక మహర్షికి ఆయన ఇంద్రియ నిగ్రహంతో ఉన్నటువంటి వ్యక్తి ఊర్వశిని చూసి ఆయనకి వీర్యస్ఖలనం ఇదంతా ఏంటి అంటే ఆయనకు కూడా తెలుసు, ఇదేదో గొప్ప భగవంతుడు నా చేత ఏదో గొప్ప లీలకి ఆజ్యం పోయిపిస్తున్నాడని చెప్పేసి ఆజ్యం పడుతుంది అనేటటువంటి విషయం వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి వారు ఆ లీలలో ఆ సన్నివేశంలో వారు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేస్తారు. అంత మాత్రం చేత వాళ్ళు పడిపోయారు, ఇంద్రియాని లోలులు అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఋషిశృంగ మహర్షి కూడా ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఆయన ఎప్పుడో త్రేతాయుగంలో ఆయన ఆశ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆశ్రమానికి దగ్గర ఏదైతే ప్రాంతం ఉందో ఒక పెద్ద పర్వతం ఉండేది, అక్కడ ఆయన తపస్సు చేసుకునేవారు. త్రేతాయుగంలో ఆయన తపస్సు చేసుకుంటే కలియుగంలో ఆదిశంకరాచార్యులు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక విచిత్రాన్ని చూశారు ఆయన. ఏంటి అంటే, అప్పుడే ప్రసవిస్తున్నటువంటి ఒక కప్పకి ఒక నాగుపాము పడగబెట్టి నీడబడకుండా కాపుగాస్తుందన్నమాట. రెండు జాతి మన పాముకి కప్ప కనిపిస్తే తినేస్తుంది, మింగేస్తుంది. పాముకి కప్ప ఆహారం. అలాంటి పాము ఒక కప్పకి ప్రసవిస్తుందని చెప్పేసి దానికి నీడనిస్తుంది అనమాట. నీడనిస్తుంటే ఆయన ఆశ్చర్యపోయారు. ఇదేంటి, దీనికి ఆహారం కదా, పాముకి కప్ప తినేయాలి కదా, ఎందుకు దాన్ని కాపాడుతుంది? అప్పుడు ఆయనకి మదిలో ఒక ఆలోచన వచ్చింది. అంటే ఈ ప్రాంతం ఏదో చాలా గొప్ప ప్రాంతం ఉందని చెప్పేసి ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆయన ఒక్కసారి ఆ ఏం జరిగింది ఇక్కడ అని ధ్యానముఖులని చూస్తే ఆయనకి అప్పుడు తెలుస్తుంది అనమాట. త్రేతాయుగంలో ఇక్కడ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేశారు. ఆ వ్యక్తి యొక్క తపోబలము ఇంకా ఈ ప్రాంతంలో ఉంది. ఎక్కడైనా ఎక్కడైతే గొప్ప గొప్ప వ్యక్తులు తపస్సు అనుష్ఠానాలు చేసుకుంటారో ఆ చుట్టుపక్కల వారు ఉన్నటువంటి ప్రాంతం, ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చాలా ప్రశాంతంగా, చాలా చాలా మన సాత్వికంగా ఉంటుంది. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఆ విషయాన్ని గ్రహించి ఆ ప్రాంతంలో ఒక మఠాన్ని స్థాపిస్తే ఆ మఠం కూడా ఆ గొప్ప వ్యక్తి యొక్క తపోబలం చేత వర్ధిల్లుతుంది అని చెప్పేసి అక్కడ శృంగేరి పీఠాన్ని, ఋష్యశృంగ మహర్షి పేరు మీద శృంగేరి పీఠాన్ని స్థాపించడం జరిగిందనమాట. మనకి ఇప్పుడు కూడా కర్ణాటకకి వెళ్తే శృంగేరి పీఠం చూడొచ్చు మనం. శారదామ్మ వారు కొలువై ఉంటారు. చాలా గొప్పగా ఉంటుంది ఆలయం అని విన్నాను. నేను వెళ్ళలేదు ఎప్పుడు. భగవంతుని కృప ఉంటే ఎప్పుడైనా వెళ్ళే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. అంటే ఒకవేళ కనుక ఆయన ఇంద్రియ భోగాలకి పడిపోయేటటువంటి వ్యక్తి అయితే ఆయన తపోబలం కలియుగం వరకు ఉండేది కాదు. సో వారి గొప్పతనము అంత గొప్పతనమాట. ఇంకెప్పుడైతే ఈ ఋష్యశృంగ మహర్షి అంగరాజ్యంలో అడుగు పెట్టగానే ఆ అంగరాజ్యం మొత్తం కూడా వర్షం కురుస్తుంది. మనకి సకాలంలో వర్షాలు కురవాలి అంటే మహాత్ములు, గొప్ప తపోబలం, అనుష్ఠాన బలం ఉన్నటువంటి వాళ్ళు ఏ ఏ ప్రాంతాల్లో ఉంటారో అక్కడ మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది. ఇంకా ఋష్యశృంగ మహర్షి రాగానే రోమపాదుడు తన కుమార్తె అయినటువంటి శాంతని ఇచ్చి ఈ ఋష్యశృంగుడికి వివాహం చేస్తాడు. ఇంకా వివాహం చేసిందంటే మళ్ళీ ఆయన ఆశ్రమ జీవితానికి వెళ్ళలేడు. కాబట్టి ఈ ఋష్యశృంగుని ఇంకా తన అల్లుని చేసుకొని తన రాజ్యంలోనే పెట్టుకుంటాడనమాట. ఆ ఋష్యశృంగ మహర్షిని తీసుకొచ్చి దశరథ మహారాజా, మీరు ఈ అశ్వమేధ యజ్ఞాన్ని చేయండి, అలాగే వారి చేత పుత్ర కామేష్టి యాగాన్ని జరిపించండి. అలా జరిపిస్తే మీకు సనత్ కుమారుడు చెప్పినట్టు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని చెప్పి సుమంత్రుడు ఈ దశరథ మహారాజుకి
చెప్తారనమాట. చెప్పగానే వారు ఇంకా ఈ రోంపాద మహారాజ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆయన్ని ఆహ్వానించి, ఆయన్ని అలాగే ఆయన యొక్క అల్లుడి గారిని ఆహ్వానించి ఇంకా తమ రాజ్యానికి తీసుకొచ్చి యాగం మొదలు పెట్టాలని చెప్పేసి ఈ మన దశరథ మహారాజు వారి యొక్క రాజ్యానికి వెళ్తాడనమాట. వెళ్ళగానే కొద్ది కాలం రోంపాద మహారాజు ఇంత గొప్ప మహర్షి వచ్చారు, ఇంత గొప్ప రా ఒక విధంగా చెప్పాలంటే దశరథుడు రాజర్షి. ఏ రాజు అయితే అద్భుతంగా పరిపాలన చేస్తాడో, గొప్ప గొప్ప మహర్షుల యొక్క సలహాలు తీసుకొని వాళ్ళ సలహాల మేరకి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడో, అలాగే సనాతన ధర్మం మీద, ఆధ్యాత్మిక విషయాల మీద ఎవరికైతే గొప్ప నమ్మకం ఉంటుందో వారిని రాజర్షి అనొచ్చు అనమాట. ఈ దశరథ మహారాజు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆయన రాజర్షియే. ఈ రాజర్షి రోంపాద మహారాజు దగ్గరికి వెళ్ళి కొద్ది కాలం ఉంటాడు. అక్కడ ఉన్న తర్వాత రోంపాద మహారాజుని సాదరంగా, నేను పుత్ర సంతానం గురించి అశ్వమేధ యజ్ఞాన్ని చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి దయచేసి మీ అల్లుడి గారిని మాతో పంపించండి, వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అశ్వమేధ యజ్ఞం జరగాలని మేము కోరుకుంటున్నాం అనగానే రోంపాద మహారాజు అంగీకరించి ఈ ఋష్యశృంగ మహర్షిని దశరథ మహారాజుతో వెళ్ళడానికి ఆయన అనుమతిస్తారు. ఇంకా ఎప్పుడైతే ఋష్యశృంగ మహర్షి అయోధ్య నగరానికి వస్తారో, వచ్చిన తర్వాత ఏదైనా గొప్ప కార్యం తలపెట్టాలి అంటే చక్కటి కాలాన్ని మనము దృష్టిలో పెట్టుకొని మనం ఆ కార్యాన్ని తలపెట్టాలి. ఇలాగ ఋష్యశృంగ మహర్షి అయోధ్య నగరానికి విచ్చేసి కొంతకాలం అయిన తర్వాత వసంత కాలంలో దశరథ మహారాజు ఈ యజ్ఞాన్ని ప్రారంభించాలని నిశ్చయించుకున్నాడనమాట. అప్పుడు దశరథుడు ఈ ఋష్యశృంగ మహర్షి వద్దకు వెళ్ళి వినయంగా నమస్కరించి ఆయన్ని వేడుకుంటాడు. అయ్యా, మా వంశ అభివృద్ధి కోసం మేము అశ్వమేధ యాగం చెయ్యాలని అనుకుంటున్నాము. దయచేసి మాతో మీరు ఆ యాగం చేయింపవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నానని చెప్పేసి పూర్వకంగా ఆయన్ని కోరుకుంటారు. కోరుకోగానే వెంటనే మళ్ళీ యాగశాల నిర్మాణాన్ని, అలాగే యాగానికి కావలసినటువంటి వస్తువులని, బ్రాహ్మణులని, శిల్పులని అందరినీ కూడా రప్పించమని చెప్పేసి సుమంత్రుడికి ఆజ్ఞాపిస్తాడు దశరథ మహారాజు. వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇంత గొప్ప యాగానికి గొప్ప గొప్ప వాళ్ళని ఆహ్వానించాలి కాబట్టి భూమండలంలో అప్పటికి ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజులందరినీ కూడా ఆయన ఆహ్వానించాలని చెప్పేసి అనుకుంటాడనమాట. అలాగే గొప్ప గొప్ప పండితులను కూడా ఆహ్వానిస్తాడు. ఆహ్వానించిన తర్వాత ఈ యాగం చేసే సమయంలో ఎక్కడ కూడా ధర్మం తప్పకూడదు అని చెప్పేసి, ఎవరైతే ఈ యాగాన్ని నిర్వహించాలి అని తన యొక్క పరివారం ఏదైతే ఉందో, తన యొక్క ముఖ్యమైనటువంటి పరివారం, వాళ్ళకింత పూర్వమే ఆయన ఆజ్ఞాపించాడు చక్కగా యాగం జరగాలి, ఎలాంటి ఆటంకం కలగకుండా యాగం జరగాలని చెప్పేసి. ఒకటి ప్రకృతి నుండి, ఒకటి రాక్షసుల నుండి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని చెప్పాడు. కానీ కొన్నిసార్లు మనం ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టామనుకోండి, ఆ నిర్వాహకుల వల్లనే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. వాళ్ళు సహనాన్ని కోల్పోయి వచ్చిన వాళ్ళ మీద అసహనంగా ప్రవర్తించడమో, విసుక్కోవడమో, లేదంటే అబ్బా ఇంకెంతసేపు అని ఓపిక లేకుండా ప్రవర్తించడం, దీనివల్ల వచ్చినటువంటి అతిథులకి అసౌకర్యం కలుగుతుంది. అలా కలగకుండా ఉండడానికి ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకం, ఎలాంటి తన యొక్క పరివారం వల్ల, తన యొక్క రాజపరివారం వల్ల ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా వాళ్ళు అందరి యందు చక్కటి సత్ప్రవర్తనతోటి, ఓపికతోటి, సహనంతోటి ఉండాలని చెప్పేసి చెప్తాడనమాట దశరథ మహారాజు. మనకి భగవద్గీతలో 17వ అధ్యాయంలో చెప్తారనమాట, యజ్ఞము, దానము, తపస్సు ఇవి మంచి పనులే అయినప్పటికీ కూడా యజ్ఞము, దానము, తపస్సు ఇవి సత్కర్మల, దుష్కర్మల, సత్వగుణంతో కూడుకున్నటువంటి కర్మల, లేకపోతే తమో గుణంతో కూడుకున్నటువంటి కర్మల? యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడు కూడా మంచి కర్మలే, మనల్ని ఉద్ధరించేటటువంటి కర్మలే. కానీ
ఇవి చేసేటప్పుడు గనక మన గుణము సరైనటువంటిది కాదనుకోండి, ఇవి తమో కర్మలు అయిపోతాయి అన్నమాట. ఉదాహరణకి మనకి భగవద్గీతలో ఏం చెప్తారంటే, విద్ధిహీనమ శ్రాష్టన్నం మంత్రహీనమ దక్షిణం శ్రద్ధాయ విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఒకవేళ గనక యాగము ఆ, నమ్మకం లేకుండా, సరైనటువంటి శ్రద్ధ లేకుండా, ఆ అలాగే మంచి ఋత్విక్కులు లేకుండా, ఆ యజ్ఞం జరిపిస్తున్నప్పుడు సరైనటువంటి మంత్రోచ్చారణ లేకుండా, అది జరుగుతున్నంత కాలం ప్రసాద వితరణ లేకుండా, అలాగే ఋత్విక్కులకు సరైనటువంటి దక్షిణ ద్రవ్యాన్ని ఇవ్వకుండా కనుక యాగం చేశారనుకోండి, అది యాగమైనా కూడా తమో గుణ ప్రేరేపిత కార్యక్రమం. మంచి పనే, కానీ చేయవలసినటువంటి విధంగా చేయకపోతే అది తమో గుణంతో కూడుకున్నటువంటి కర్మ అయిపోతుంది అన్నమాట. దానివల్ల దుష్ఫలితాలు వస్తాయి మనకి. అలా జరగకుండా ఉండడానికి దశరథ మహారాజు తన పరివారానికి, ఆ నిర్వాహకులకి చెప్తారనమాట. నాకు దీంట్లో నేను ప్రత్యక్షంగా చూస్తుంటానన్నమాట. ఏ దేవాలయం కావచ్చు, ఏదైనా ఇంకేదైనా సంస్థ కావచ్చు, దాన్ని ఎవరైతే మన ఇన్ఛార్జ్ తీసుకుని నడిపిస్తుంటారో వాళ్ళు కూడా అంత అసహనానికి లోనవ్వరు. కానీ వారి సూచనల మేరకు పనిచేయాల్సినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చీటికి మాటికి విసుక్కుంటూ ఉంటారన్నమాట. దానివల్ల వచ్చే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. మేము దేవాలయంలో ప్రత్యక్షంగా చూస్తుంటాం. ఎంతో ఓపికతో, ఎంతో సహనంతో, ఇబ్బంది అనిపించిన, శారీరకంగా కష్టం అనిపించిన భగవంతుని యొక్క కృప వల్ల ఎవరు మనసు నొచ్చుకోకుండా ప్రవర్తించాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము కార్యక్రమాలు చేస్తుంటాం. ఎక్కడో ఎవరో ఏదో విధంగా ప్రవర్తించకూడని విధంగా ఎవరో ఒకరితోనో ప్రవర్తిస్తారు. తిట్టడమో, లేదంటే విసుక్కోవడం, ప్రసాదం దగ్గర ఎన్నిసార్లు తింటారు అనడమో, ఇంకా జరగండి, పక్క జరగండి అనడమో, ఇంకేదో విసుక్కోవడం. దీనివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకేం కాదు, ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అనమాట. చేయడం చేయకపోవడం పక్కన పెడితే, చేయకపోయినా పర్లేదు, చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి. ఇక తర్వాత మాకు అందరూ కంప్లైంట్ చేస్తారు, మీరు ఇట్లా చేశారు కానీ వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, వీళ్ళని ఇట్లా అన్నారు అని చెప్పేసి మాకు కంప్లైంట్ చేస్తుంటారు అనమాట. సో దశరథ మహారాజు ఆ విధమైనటువంటి పొరపాట్లు దొరలకుండా ఆయన తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నారనమాట. తన పరివార నిర్వాహకులకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఎవరు కూడా ఎవరిని విసుక్కోకూడదు, ఎవరు కూడా అందరూ కూడా సహనంతో ఓపికతో ఉండాలి అని చెప్పేసి వారికి సూచనలు ఇచ్చారు. సూచనలు ఇచ్చిన తర్వాత ఇంకా ఆ యజ్ఞాన్ని నిర్వహించడానికి ఋత్విక్కులు ఎవరెవరైతే, ప్రధాన ఋత్విక్కుడు, తర్వాత ఆయన కింద సహాయం చేసేవారు, ఒకరు మంత్రాలను ఉచ్చారణ చేస్తుంటారు, ఒకరి ఆజ్యం పోస్తుంటారు, ఒకరు హవిస్ చేస్తుంటారు, ఒకరు ఇంకా మిగతా కార్యక్రమాన్ని చూసుకుంటూ ఉంటారు. అందరి సక్రమంగా జరగడానికి ఏమేం కావాలో యజ్ఞంలోకి అవన్నీ సమకూర్చుతూ ఉంటారనమాట. సో అలాగా ఋత్వికులందరినీ కూడా వశిష్ఠుడు, ఋష్యశృంగుడు మరియు ఇతర ఋషులందరూ కూడా ఈ యాగము విజయవంతం కావడానికి ఏ విధంగా మనము దీన్ని నిర్వహిస్తే విజయవంతం అవుతుందో ఆ విధంగా వాళ్ళందరికీ సూచనలు ఇచ్చి ఇంకా యాగాన్ని మొదలు పెట్టారనమాట. సో ఈ అశ్వమేధ యాగం ఎలా చేస్తారంటే, ఒక అశ్వాన్ని తీసుకొని వచ్చి దానికి పూజించి దాన్ని వదిలిపెట్టేస్తారనమాట రాజ్యం మీదకి. వదిలిపెట్టగానే అది అన్ని రాజ్యాలు తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఇప్పుడు అది ఏ రాజ్యానికి వెళ్తే ఆ రాజు ఏ రాజు పంపించాడో ఆయన చక్రవర్తిత్వాన్ని నేను ఆమోదిస్తున్నాను అంటే సత్కారాలు చేసి బహుమానాలు ఇచ్చి పంపిస్తారు. లేదు, నేను ఆయన చక్రవర్తిత్వాన్ని నేను ఒప్పుకోవట్లేదంటే ఆ రాజుతో యుద్ధం చేయాలి. ఎవరైతే యజ్ఞం తలపెట్టారో ఆయన ఆ రాజుతో, ఎవరైతే ఈయన చక్రవర్తిత్వాన్ని ఆమోదించలేదో వారితో యుద్ధం చేసి గెలిచి
మళ్ళీ యాగాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నమాట. ఓకే. అలాగా ఈ అశ్వమేధ యాగం ఉంటుందన్నమాట. ఓకే. అప్పుడు ఆ అలాగా ఈ అశ్వమేధ యాగం యొక్క ప్రణాళిక అట్లా ఉంటుంది. తర్వాత వశిష్ఠుడు శాస్త్రోక్తంగా చక్కగా ఈ యాగం జరగడానికి ఆయన ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఓకే. తీసుకొని ఇంకా ఎవరెవరిని పిలవాలి అనేటటువంటి విషయాన్ని దశరథ మహారాజుకి ఆయన చెప్తున్నారనమాట. ఈ దశరథ మహారాజు చేస్తున్నటువంటి యాగానికి వశిష్ఠుల వారు మిథిలా నగర అధిపతి అయినటువంటి జనక మహారాజుని ఆహ్వానించమని చెప్పారనమాట. అలాగే కాశీరాజుని, అలాగే ఇంకా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాజుల్ని, వీళ్ళందరినీ కూడా ఆహ్వానించమని చెప్పేసి వశిష్ఠుడు ఈ మన దశరథ మహారాజు చెప్పారు. చెప్పగానే వెంటనే దూతల్ని ఆయా రాజ్యాలకు పంపించి దశరథ మహారాజు యొక్క వర్తమానాన్ని వాళ్ళకి అందించి వాళ్ళందరినీ కూడా యాగానికి రావాల్సిందిగా దశరథ మహారాజు వేడుకోవడం జరిగింది. ఈ వచ్చినటువంటి అతిథులకి ఎక్కడా లోటు జరగకుండా గొప్ప అన్న సంతర్పణలు జరుగుతున్నాయి అక్కడ. ఇంకా ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చి భోంచేసి వెళ్తున్నారు. ఓకే. సో భూమి మీద ఉన్నటువంటి రాజులు అంటే ధర్మాత్ములైనటువంటి రాజులు, అలాగే వారు ఒక రాజు ఒక్కడే రాడు, వారితో పాటు వారి సైన్యం, కొంత ముఖ్యమైనటువంటి సైన్యం కూడా వస్తారనమాట. అలాగే సామాన్యమైనటువంటి ప్రజలు కూడా వస్తారనమాట. ఓకే. సో అక్కడ ఎలా జరిగిందంటే అతిథి సత్కారం యథా పూజాయా అభియుక్తః సుస్య సర్వతే ప్రతివీక్షితాః నచ వాక్య ప్రయోక్తవ్యా కామక్రోధ వశాధిప. వచ్చిన రాజులందరికీ తగిన గౌరవ మర్యాదలు జరుగుతున్నాయి. అలాగే ఎవ్వరు కూడా తమ ఇష్టానుసారం ప్రవర్తించట్లేదు, ఎవరి మీద కూడా ఆగ్రహాన్ని ప్రదర్శించట్లేదు, ఎవరిని కూడా తక్కువ చేసి చూడట్లేదు. దశరథ మహారాజు గారు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని పరిపాలిస్తూ అందరూ కూడా అందరినీ చక్కగా అతిథి దేవో భవో అనే విధంగా ఆదరిస్తున్నారనమాట. ఇలాగా ఆ యాగం జరుగుతుంది. సంవత్సరం పాటు ఈ అశ్వం ఏదైతే ఉందో అన్ని రాజ్యాలు తిరిగేసేసి ఇంకా ఆ తిరిగి వస్తుందన్నమాట. ఓకే. వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఎప్పుడైతే ఈ అశ్వం వస్తుందో, వచ్చిన తర్వాత ఈ ఋష్యశృంగ మహర్షి దశరథ మహారాజుని ఆశీర్వదించి పుత్రకామేష్టి యాగాన్ని మొదలు పెడతారనమాట. పుత్రకామేష్టి యాగాన్ని మొదలు పెడతారు అంటే అశ్వమేధ యాగం పరిసమాప్తం అవుతున్న క్రమంలో పుత్రకామేష్టి యాగాన్ని మొదలు పెడతారు. మొదలు పెట్టిన తర్వాత ఇక్కడ భూమండలంలో దశరథ మహారాజు తన పుత్రుల్ని కాంక్షిస్తూ అశ్వమేధ యాగం అలాగే పుత్రకామేష్టి యాగాన్ని చేస్తున్న క్రమంలో దేవతాలోకాల్లో దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా, మా వల్ల అవ్వట్లేదు, రావణుడి వల్ల మేము భరించలేనటువంటి కష్టాలు పడుతున్నాము, దయచేసి మాకు రావణుడి నుండి ముక్తిని ప్రసాదించండి, తొందరగా ఈ రావణుడిని సంహరించేటటువంటి విధంగా భగవంతుని అనుగ్రహించమనండి అని చెప్పేసి బ్రహ్మకి విన్నవించుకుంటారు. అప్పుడు అక్కడికి భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఎక్కడైతే దేవతలు బ్రహ్మతో సమావేశమై రావణుడి యొక్క ఆకృత్యాల గురించి చెప్తూ త్వరగా రావణుడి యొక్క ఆకృత్యాలకి ముగింపు పలకాలని ప్రార్థిస్తున్నటువంటి సన్నివేశంలోకి సాక్షాత్ భగవంతుడే వస్తారనమాట. వచ్చి రాగానే వీళ్ళంతా కూడా భగవంతుని వేడుకోవడం జరుగుతుంది. దశరథుడు చేస్తున్నటువంటి ఈ అశ్వమేధ పుత్రకామేష్టి యాగాల్లో ఆయనకి అనుగ్రహించి మీరు ఆయన సంతానంగా జన్మించి ఈ రావణుడిని సంహరించాలి అని చెప్పేసి కోరుకుంటారనమాట. ఎప్పుడైతే వీళ్ళు దేవతలు బ్రహ్మని అడుగుతుంటారో బ్రహ్మ ఆలోచిస్తూ ఉంటాడు. ఏమని అంటే, ఇప్పుడు ఈ రావణుడు విపరీతమైనటువంటి కోరికలు కోరుకున్నాడు, కానీ ఆ కోరికలకి అతీతమైనటువంటి
ఒక విషయాన్ని ఆయన మర్చిపోయాడు. ఏంటి అంటే ఆయన ఎవ్వరితోనూ మరణం రావద్దు. మనుషులతో మన పక్షులతోని, జంతువులతోని, రాక్షసులతోని, దేవతలతోని ఎవ్వరితోని మరణం రావద్దు అని కోరుకున్నాడు. కానీ మనిషితో మాత్రం మనిషి గురించి ప్రస్తావనే తీసుకురాలేదు. కాబట్టి ఇప్పుడు భగవంతుడు మనుషుడిలాగా అవతరించాలి. ఆ భగవంతుడు మనుషుల్లాగా అవతరించాలి అంటే ఆ భగవంతుని పుత్రుడిగా పొందేటటువంటి అర్హత ఎవరికి ఉంది అప్పటికి అంటే భూమండలంలో దశరథ మహారాజుకు మాత్రమే ఉంది. ఎందుకంటే దశరథ మహారాజు పూర్వం భగవంతుడి గురించి గొప్ప తపస్సు చేసి ఆయన అంటే పూర్వజన్మలో సుతప పృష్ణి అనేటటువంటి ఏ, స్థితిలో ఉన్నప్పుడు జన్మలో ఉన్నప్పుడు భగవంతుని గురించి తీవ్రమైనటువంటి తపస్సు చేసి భగవంతుడి దగ్గర వరం పొందుతారు వాళ్ళు. స్వామి మాకు మీలాంటి కుమారుడు కావాలి అని కోరుకుంటారు. కోరుకోగానే భగవంతుడు ఏమంటాడంటే నాలాంటి కుమారుడు లేడు, నేనే రావాలి అని చెప్పేసి నేను మీకు కుమారుడిగా జన్మిస్తాను 3 జన్మల్లో అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ విధంగా త్రేతాయుగంలో దశరథ మహారాజుకి ఆ పుత్రుడిగా జన్మించడానికి భగవంతుడు ఆయన అంగీకరిస్తారు. అండ్ దశరథ మహారాజు కూడా ఆ అంత గొప్ప ఆ సాక్షాత్ భగవంతుని పుత్రుడుగా పొందడానికి పూర్వజన్మ ఫలం ఉంది, సుకృతం ఉంది. అలాగే ప్రస్తుత జన్మలో కూడా గొప్ప కార్యాన్ని నిర్వహించాడనమాట. నిర్వహించడం వల్ల భగవంతుడు దశరథుడికి కుమారుడుగా జన్మించడానికి ఆయన అంగీకరించి ఇంకా ఆయన మన భూలోకంలో ఆవిర్భవించడానికి ఆయన కోరుకుంటాడనమాట. భగవంతుడు ఏమంటాడంటే నేను ఈ భూప్రపంచంలో జన్మించి రాక్షస సంహారం చేసి అలాగే 11,000 సంవత్సరాలు నేను ఈ భూమండలాన్ని పరిపాలిస్తాను అని చెప్తాడనమాట. భగవంతుడికి 11,000 సంవత్సరాలు పరిపాలించాల్సినటువంటి అవసరం లేదు. అయినా కూడా ఆయన ఎందుకు 11,000 సంవత్సరాలు పరిపాలిస్తాను అని ఎందుకు చెప్పాడు అంటే భగవంతుడు ఎప్పుడైనా కూడా కేవలం రాక్షస సంహారం గురించే రాడు. ఆయన ఉన్న చోట నుండే రాక్షస సంహారం చేయొచ్చు. ఆయనకి ఆ శక్తి ఉంది. ఆయనకి ధర్మాన్ని నిర్మించచ్చు. ధర్మాన్ని ఆయన తాను నిర్మించినటువంటి ధర్మాన్ని ఆయన అతిక్రమించచ్చు. ఎందుకంటే ఇది ఆయన సృష్టి కాబట్టి ఆయన ఏదైనా చేయొచ్చు. కానీ ఆయన స్వయంగా అవతరిస్తానని ఎందుకు అన్నారు అంటే మనకి భగవద్గీతలో చెప్తారనమాట. నామే పార్థాస్తి కర్తవ్యం. ఈ ముల్లోకాల్లో నాకు ఎలాంటి చేసేయాల్సినటువంటి కర్తవ్యం కర్మ లేదు. కానీ నేను మళ్ళీ మళ్ళీ కర్మ చేయడానికి అవతరిస్తూ ఉంటాను. ఎందుకంటే నేను గనక వచ్చి చేసి చూపించకపోతే ఈ మనుషులంతా సోమరులైపోయి అందరూ కూడా కర్మపరుషులైపోయి వర్ణ సంకరులైపోతారు. సక్రమంగా ఎలా కర్మ చేయాలనేటటువంటి విషయాన్ని మరిచిపోయి కర్మలు సక్రమంగా చేయరు. కాబట్టి నేను సక్రమంగా కర్మలు చేసేటటువంటి వాళ్ళకి ఆదర్శం కాకూడదు. కాబట్టి నేను క్షమించండి, అక్రమంగా కర్మలు అంటే సక్రమంగా ఎవరైతే కర్మలు చెయ్యరో వారికి ఆదర్శప్రాయంగా నేను ఉండదలుచుకోలేదు. ఎవరైతే సక్రమంగా కర్మలు చేయాలనుకుంటున్నారో చెయ్యాలో వాళ్ళకి నేను ఆదర్శంగా ఉండాలి అంటే నేను మొట్టమొదలు కర్మలు సక్రమంగా ఆచరిస్తే నన్ను చూసి మిగతా వాళ్ళు కూడా ఓహో సాక్షాత్ భగవంతుడి సృష్టికర్తనే వచ్చి కర్మలను ఆచరించారు కాబట్టి నేను కూడా ఆచరించాలి అనేటటువంటి ప్రేరణ పొంది కర్మలను ఆచరిస్తారు. కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ వచ్చి కర్మలను ఆచరిస్తుంటానయ్యా అర్జున అని భగవంతుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్పడం జరిగింది. ఓకే, సో భగవంతుడు అందు గురించని ఆయన 11,000 సంవత్సరాలు ఆయన మనుషుడిగా జన్మించి ఒక మనుషుడు ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించి ఒక రాజు ఎలా పరిపాలించాలో రాజ్యాన్ని పరిపాలించి ఆయన మనందరికీ చూపించాడు. అలాంటి భగవంతుడు ఇంకా దశరథుడికి కుమారుడుగా వస్తాను అని చెప్పేసి అన్నారనమాట. ఓకే, సో అది మనం శ్రీమద్ రామాయణంలో 15వ సర్గలో ఈ విషయాన్ని భగవంతుడు దేవతలకి బ్రహ్మకి
చెప్తాడు. సో ఈరోజు మనము దశరథ మహారాజు యొక్క మంత్రుల యొక్క గుణగణాలు, ఆ దశరథ మహారాజుకు భుజస్కంధాలుగా మారి ఆ రాజు యొక్క గౌరవాన్ని, రాజ్యం యొక్క భారాన్ని వాళ్ళు చక్కగా నిర్వహిస్తున్నారని తెలుసుకున్నాము. ఇంత గొప్ప పరిపాలన జరుగుతున్నప్పటికీ కూడా దశరథ మహారాజుకి పుత్ర సంతానం లేదు కాబట్టి ఒక లోటు ఆయనకి ఎప్పుడు ఉండేది. ఆ లోటు తీర్చుకోవడానికి దశరథ మహారాజు ఆ మనస్సులో ఒక గొప్ప యజ్ఞం చేయాలని సంకల్పించుకున్నాడు అని తెలుసుకున్నాము. ఆ యజ్ఞం సంకల్పించుకున్న తర్వాత మంత్రులతో, మహర్షులతో చర్చించి ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని ప్రస్తావించి ఏ విధంగా చేస్తే అది విజయవంతం అవుతుందో ఆ విధంగా చేయడానికి ప్రణాళికల్ని రూపొందించి గొప్ప గొప్ప వ్యక్తులందరినీ ఆహ్వానించారు. అలాగే అంత గొప్ప యజ్ఞాన్ని చేయడానికి మన ఋష్యశృంగ మహర్షి అయితే ఆయన గొప్ప దక్షత ఉంది కాబట్టి ఆయనని రప్పించాలని, ఆయనని ఆహ్వానించి తీసుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో ఈ యజ్ఞం జరగాలి అని చెప్పి సంకల్పించుకొని ఆ యజ్ఞాన్ని విజయవంతంగా నడిపిస్తున్నటువంటి క్రమంలో అప్పుడు భగవంతుడు దేవలోకంలో తాను ఇంకా అవతరించాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. ఓకే, సో దీంట్లో మనము తెలుసుకోవాల్సినటువంటి కొన్ని చక్కటి విషయాలు ఏంటి అంటే, ఎప్పుడు కూడా మనము మన విజయం వెనకాల మనతో పాటు మంచి వ్యక్తులు ఉంటేనే మనం ఎప్పుడు కూడా విజయాన్ని ఆస్వాదించగలం. ఎలాగైతే దశరథ మహారాజుకు మంత్రులు అలాగే మహర్షుల యొక్క ప్రోద్బలం ఉందో. ఒక సామాన్యమైనటువంటి మనుషుల మనకి మంత్రులు ఉంటారా, మనం ఏమైనా రాజ్యాన్ని పరిపాలిస్తున్నామా అంటే మనం కూడా ఒక ఆల్మోస్ట్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాం. గృహం అనే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాం. ఓకే, మన ఇంటికి మనమే రాజు, భార్య కావచ్చు, భర్త కావచ్చు. ఓకే, సో మన ఇల్లు సక్రమంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడవాలి అంటే మన జీవితంలో కూడా శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, ధర్మము, నీతి విషయాలు తెలిసినటువంటి వాళ్ళ యొక్క సలహాలు మనం తీసుకుంటూ ఉండాలి. అలాగే ఉత్తమమైనటువంటి గొప్ప తపోబలం ఉన్నటువంటి వ్యక్తుల సాంగత్యం, సత్పురుషుల సాంగత్యంలో ఉండాలి. మంచి పక్షపాతం లేనటువంటి మిత్రుల సాంగత్యంలో ఉండాలి. ఉంటే మనకు కూడా మన గృహాన్ని నడిపించుకునేటటువంటి శక్తి దక్కుతుంది. అంటే అందరికీ నడిపించుకునే శక్తి ఉంటుంది, కానీ కొందరు అబ్బాయి ఎందుకు నడిపించుకుంటున్నామా, ఎందుకు ఈ గృహస్థాశ్రమంలోకి వచ్చామా అనేటటువంటి బాధపడుతూ కొందరు గృహాన్ని నడిపించుకుంటారు. కొందరేమో ఆ గృహస్థ జీవితాన్ని ఒక గొప్ప తపస్సుగా భావిస్తుంటారు. గృహస్థ జీవితమే ఒక తపస్సు కావాలంటే మహాత్ముల యొక్క ప్రమేయం మన యొక్క కుటుంబ జీవితంలో ఉండాలి. కుటుంబంలో అందరూ అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, కానీ అందరు అంగీకరిస్తే అందరి యొక్క అంగీకారం మేరకి మహాత్ముల యొక్క ప్రమేయం ఉండాలి. కొందరు అంగీకరించలేదనుకోండి, అంగీకరించని వాళ్ళకి తెలియకుండా మనం మహాత్ముల యొక్క సలహాలు తీసుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఉండాలి. తర్వాత మనం ఏదైనా కార్యక్రమాన్ని తలపెడితే ఎలాంటి మన జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ కార్యక్రమముకి ఏ విధమైనటువంటి అవరోధాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి విషయాన్ని ముందే గ్రహించాలి మనం. దశరథ మహారాజు ఎలాగైతే యజ్ఞం మొదలుపెట్టినప్పుడు ఆయన ఈ యజ్ఞానికి రాక్షసుల ద్వారా లేదంటే సరైనటువంటి విధంగా జరగకపోవడం వల్ల, కాలం వల్ల ఏదైనా ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉందని ముందే గ్రహించి అవి సంభవించకుండా ప్రతిచర్యలు తీసుకున్నారు. అలాగే తమ పరివారం నిర్వాహకుల వల్ల కూడా ఏవైనా ఆటంకాలు, ఏవైనా ఇబ్బందులు తలెత్తవచ్చు అనేటటువంటి విషయాన్ని కూడా గ్రహించి వాళ్ళకు కూడా చక్కటి సూచనలు ఇవ్వడం జరిగింది. సో కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు అది సక్రమంగా సత్ఫలితాలను ఇవ్వాలి అంటే ఏ ఏ విధి విధానాల వల్ల మనం పాటించాలి, ఎంత నేర్పుగా ముందు చూపుతో ఆలోచించాలి అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. అలాగే కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు పెద్దల యొక్క సలహా తీసుకోవాలని తెలుసుకోవాలి. ఈ ముఖ్యమైనటువంటి విషయాలు మనము ఈరోజు రామాయణంలో 15వ సర్గ వరకు ఉన్నటువంటి కథలో మనం తెలుసుకున్నాము. అయితే
వచ్చే వారము 16వ సర్గ నుండి మొదలు పెట్టుకోవాలి. కానీ వచ్చే వారము నేను చెప్పకపోవచ్చు. హిస్ గ్రేస్ గోవర్ధన్ గిరిప్రదాస్ ప్రభు చెప్పొచ్చు. ఎందుకంటే రేపు ఆదివారం నుండి భగవద్గీత 18 రోజులు 18 అధ్యాయాల శీర్షిక మొదలవబోతుంది. సో అది నేనే తీసుకుంటున్నాను ఈసారి. కాబట్టి నేను వచ్చే 18 రోజులు ఆ కార్యక్రమం నిర్వహించడంలో ఉంటాను, నిమగ్నం అయిపోయి ఉంటాను. కాబట్టి వచ్చే 2 వారాలు మనకి హిస్ గ్రేస్ గోవర్ధన్ గిరిప్రదాస్ ప్రభు తీసుకునే అవకాశం ఉంది. ఒక చాలా అద్భుతమైనటువంటి విషయము ఏంటి అంటే, నేను అనుకోలేదు ఈ రోజు ఇన్ని సర్గలు తీసుకోవాలి, ఇంతకు ముందు ఇన్ని సర్గలు తీసుకోవాలి అని అనుకోలేదు. ఇప్పుడు మూడో భాగం మనం చెప్పుకుంది. వచ్చే వారము శుక్రవారం 20 వచ్చే వారమా వచ్చే శుక్రవారం, ఆ తర్వాత వచ్చే శుక్రవారం ఏదైతుందో శ్రీరామనవమి. సో రాముడు శ్రీరామనవమి ఆసన్నం అవుతుంది, రాముడు ఆవిర్భవిస్తున్నాడు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. భగవంతుని యొక్క ఏమంటారు కృప వల్ల మనము చక్కగా రామాయణాన్ని మొదలు పెట్టుకున్నాము. నేను ఏ రోజైతే మొదలు పెట్టానో రామాయణం ఫస్ట్ డే క్లాస్ తీసుకున్నప్పుడు ఆశ్చర్యకరమైన పెద్ద విషయమేం కాదు, కానీ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మళ్ళీ తర్వాత వెతికినా కూడా దొరకలేదు. ఏం జరిగిందంటే, ఏ రోజైతే ఫస్ట్ క్లాస్ తీసుకున్నానో ఎక్కడి నుండో మా ఆవిడ మనకి సీతాఫలాలతో పాటు రామాఫలం అని కూడా ఉంటుంది, తెలుసా మీకు? నేను క్లాస్ అయిపోగానే మా ఆవిడ తెచ్చి నాకు ఇచ్చింది. మా ఆవిడకి తెలియదు నేను రామాయణం చెప్తున్నా అని. రామఫలం తెచ్చిచ్చింది మా ఆవిడ. రామఫలం తెచ్చిచ్చింది అనమాట. అది కొద్దిగా ఎర్ర రంగుతో ఉంటది మాతాజీ, పైన తొక్క ఎర్ర రంగుతో ఉంటది. ఈ రామఫలంలో గూమం ఎక్కువగా ఉంటుంది అనమాట. చాలా కొద్ది కాలమే వస్తాయి, ఈ రామనవమి కాలంలోనే వస్తాయి. మళ్ళీ తర్వాత అంతే ఈ కాలంలోనే కొద్ది రోజులు వస్తాయి, తర్వాత కనపడవు అవి. అది మా ఆవిడ ఈ సీజన్ వచ్చింది కదా తెచ్చిందని నేను అనుకున్నాను. మళ్ళీ తర్వాత రోజుల నుండి నాకు అది ఇష్టం ఫలం, ఎందుకంటే చాలా తీయగా బాగుంటుంది. మళ్ళీ తిందామని ఎక్కడన్నా కొందామని వెతికినా కూడా దొరకలేదు. భగవంతుని యొక్క కృప వల్ల ఏదో భగవంతుడు రామచంద్రమూర్తి యొక్క ఆశీర్వాదంగా భావించి నేను అనుకున్నాను అనమాట. సో మనము అదే విధంగా రామాయణ మహాకావ్యాన్ని ముందుకు వెళ్తున్నాము. అంటే నేను కొద్దిగా చెప్తున్నప్పుడు కొన్ని కథగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు తొందరగా, కానీ అట్లా చెప్పుకుంటూ వెళ్తే మనం ఏం గ్రహించాలో తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటదన్నమాట. సో రామాయణం అంటే ఇతిహాసం తెలుసుకుంటున్నాం, చరిత్ర తెలుసుకుంటున్నామంటే ఆ చరిత్రలో జరిగినటువంటి పొరపాట్లు మన జీవితంలో జరగకుండా ఉండే విధంగా మనం జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి మనం ఆ చరిత్ర తెలుసుకోవాలి. సో అదనమాట. అందు గురించని నేను సన్నివేశం జరిగిన తర్వాత దాంట్లో నుండి మనం ఏం తెలుసుకోవాలో ఆ విషయాల్ని కూడా జోడిస్తూ చెప్తున్నాను అనమాట. అందుకే కొద్దిగా మీకు నాకు తెలియదు మరి సాగదీస్తున్నట్టు అనిపిస్తుందా లేకపోతే మీకు చాలా సావధానంగా అనిపిస్తుందా నాకు తెలియదు. అలా చెప్పడం కూడా మాకు తెలుస్తుంది ప్రభు. అలా వివరంగా చెప్పడం వలన అది దాని వెనకాల ఉన్న కథ ఏంటో తెలుస్తుంది ప్రభుజీ. ఇప్పుడు ఋష్యశృంగుడి గురించి చెప్పారు కాబట్టి ఆ వెనకాల ఉన్న ఆ కథ ఏంటనేది అర్థమైంది ప్రభుజీ. మామూలుగా అయితే ఆ స్టోరీ రామాయణం అంటే ఋష్యశృంగుడు వచ్చాడు, దశరథ మహారాజు యజ్ఞం చేసేసారు, వశిష్ఠుడు అందరికి పిలవమని చెప్పారు, ఆ యజ్ఞం అయిపోయింది, అశ్వమేధ యాగం అంటే అశ్వాన్ని రాజ్యాల మీద విడిచిపెట్టారు అంటే కథ అయిపోయింది. కానీ దాని వెనక దశరథుడి యొక్క కృషి, ఆ యజ్ఞం నిర్వహించడానికి కావాల్సిన ఆయన యొక్క ప్రతి ఒక్కళ్ళని, తన సీనియర్స్ ని, తన తోటి వాళ్ళని, తన కింద వాళ్ళ పరివారంతో సహా ఆయన ఆర్గనైజ్ చేస్తూ ఒక యజ్ఞాన్ని చేస్తున్నారంటే అది గొప్ప విశిష్టమైన సంకల్పంతో చేస్తున్నారు. కాబట్టి ఇది అంతా చాలా వివరణగా చెప్పడం వల్ల మాకు బాగా అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎవరో కూడా తెలియదు మాకు ఇంతవరకు చెప్పబడి అసలు మామూలుగా ఋష్యశృంగుడు
హోమం చేపించింది కూడా మామూలు ఏదో యజ్ఞం చేశారు పుట్టారు అనుకుంటారు కానీ మామూలుగా ఇంత కథ అనేది తెలియదు కదా ప్రభుజీ. ఎస్. ఇది చాలా ఒక్క బాగుంది. నిమిషం సమయం ఇవ్వండి, తర్వాత ప్రశ్నలు నేను తీసుకుంటాను. ఒక్క నిమిషం సమయం. హరే కృష్ణ. క్షమించండి, చిన్న అర్జెంట్ పని వచ్చింది దేవాలయానికి సంబంధించి. నేను ప్రశ్నలు తీసుకోలేకపోవచ్చు. మీకు ఏమైనా ప్రశ్న ఉంటే నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి. నో ప్రాబ్లం, ఎనీ టైం. నేను క్లాస్ లీవ్ చేస్తున్నాను. ఒక ఇంపార్టెంట్ రేపు ఒక సేవ ఉంది, దాని గురించి మాట్లాడాలి. క్షమించండి. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. క్లాస్ దండవత్ ఎండ్ ప్రణామం. చేస్తాను. ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రభుజీ దండోత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండ హరే కృష్ణ ప్రభుజీ దండ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మీరు ఎండ్ చేసేస్తారా? పోస్ట్ మీరే ప్రభుజీ. హరే కృష్ణ.